మావోయిస్టులకు బిగ్ షాక్, లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు. మావోయిస్టులకు వరుసగా గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దళంలోని మరో అగ్రనేత బర్సీదేవ మరియు 15 మంది మావోయిస్టులు కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు అనధికారికంగా సమాచారం. మావోయిస్టు ఉద్యమానికి వరుసగా గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దళంలోని మరో అగ్రనేత బర్సీదేవతో పాటు 15 మంది మావోయిస్టులు తెలంగాణ రాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అనధికారికంగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం బర్సీదేవ తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. ఈ విషయంపై ఇంకా తెలంగాణ పోలీసులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు భద్రతా బలగాలు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినా 1-2 రోజుల్లో పోలీసుల నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు కనబడుతుంది. బర్సీదేవ ఇటీవల పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో కలిసి సుమారు 15 సంవత్సరాలు మావోయిస్టు దళంలో పనిచేసినట్టు తెలుస్తోంది. పీపుల్ లిబరేషన్ ఆర్మీలో కమాండెంట్గా పనిచేసిన బర్సీదేవ అనేక ముఖ్యమైన ఆపరేషన్లో కీలక పాత్ర పోషించినట్టు భద్రతా వర్గాలు వెల్లడించాయి. సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన దాడుల్లో బర్సీదేవది కీలక పాత్ర అని ఛత్తీస్గఢ్ పోలీసులు గతంలోనే ప్రకటించారు. ఆయనపై ప్రస్తుతం 50 లక్షల రివార్డు ఉంది. ఇటీవల భద్రతా బలగాలు చేపడుతున్న ఆపరేషన్ కగార్ పేరుతో సాగుతున్న కూంబింగ్తో వరుస ఎన్కౌంటర్లు, కఠిన చర్యల నేపథ్యంలోనే లొంగిపోయినట్లు సమాచారం. మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటుతో దళం బలహీనపడుతుండడానికి నిదర్శనమని భద్రతా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇంకా ఎవరైనా మావోయిస్టులు ఉంటే తక్షణమే లొంగిపోండి. మార్చి 31, 2026 లోపు మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దాలని హోంమంత్రి అమిత్ షా లక్ష్యాన్ని నిర్దేశించారు. దానిలో భాగంగానే ఆపరేషన్ కూంబింగ్ను విస్తృతం చేస్తామనేసి భద్రతా బలగాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా మరోవైపు పౌర హక్కు సంఘ నేతలు కూడా బర్సీదేవన్కు వెంటనే కోర్టులో హాజరుపరచాలనేసి వాళ్ళు పలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసు అదుపులో ఉన్నట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పౌర హక్కు సంఘ నేతలు వెంటనే బర్సీదేవను కోర్టులో హాజరుపరచాలని, బర్సీదేవతో పాటు లొంగిపోయిన 15 మంది మావోయిస్టులను కూడా కోర్టులో హాజరుపరచాలనేసి పోలీసులను పౌర హక్కు సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు.